ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంత నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. బైబిల్ గ్రంథాలు తెరిచి ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదువుతారు. ఎఫెసీ పత్రిక, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదువుకుంది. చాలు చాలు. హల్లెలూయా. ఈ ఉదయకాలాన చాలు అక్క, చాలు. ఈ ఉదయకాలం దేవుడు మనకిస్తున్నటువంటి, ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, అపవాదికి మీరు చోటు ఇయ్యకుడి అని దేవుడి ఉదయకాలాన్ని మాట ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ మాట హెచ్చరికతో కూడినటువంటి మాట, పుట్టినోట్లో వ్రాయబడిన మాట. అపవాదికి అంటే సాతానుకి మీరు చోటు ఇవ్వవద్దు. కొందరి వ్యక్తిగత జీవితాలలో కొన్ని భయంకరమైన సంభవాలు కొన్ని కలుగుతున్నప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఈ మాట ద్వారా దేవుడు మాట్లాడడం జరిగింది. కొన్ని సంభవాలు మన జీవితాల్లో ఎదురవుతున్నప్పుడు, రకరకాలైనటువంటి పరిస్థితులు కొందరి జీవితాల్లో ఎందుకు కలుగుతాయి అన్నప్పుడు, మరి ఈ మాట అపవాదికి చోటిచ్చిన అనుభవాన్ని బట్టి మన జీవితాల్లో కలిగే అనేకమైన నష్టాలు. ఈ ఉదయకాలాన మనం అనుకుంటాం, మేము ప్రార్థనలోనే ఉన్నాం, ఉదయకాల ప్రార్థనలో చాలా భక్తితో ఉంటున్నాం, భయంతో ఉంటున్నాం అని. మరి సంవత్సరాంతంలోనికి మనం వచ్చున్నాం. మరి ఈ మాట చేత మనం దర్శించబడుతున్న వేళ అపవాదికి ఎక్కడైనా చోటిచ్చిన అనుభవాలు మనలో ఉంటే వాటిని సరిచేసుకోగలిగితే దేవుని పొందుకుంటాము. అపవాదికి మరి చోటు ఇవ్వడం, మనంతట మనం చోటు ఇవ్వడం ఏంటి? ఒక సంభవాన్ని మీతో చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ మధ్యకాలంలో ఒక అతను కష్టపడి చాలా పెద్ద బంగ్లానే కట్టాడు. పెద్ద బంగ్లానే కట్టుకున్నాడు, చాలా కష్టపడి కట్టుకున్నాడు అందులోనూ. అయితే అతని జీవితంలో చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వచ్చినాయి. చాలా అప్పుల భారంతో ఇబ్బంది పడుతున్నాడు. ఆర్థికపరమైన ఇబ్బందుల్లో కుమిరిపోతూ ఉంటే చాలామంది చెప్తా ఉన్నారు, ఏం చేస్తావు ఈ సమయంలో, నువ్వు కట్టుకున్న ఈ ఇంటిని అమ్మేసేయచ్చు కదా, ఎంత ఇబ్బంది పడుతున్నావు అని చాలామంది సలహా ఇచ్చారు. ఆ సమయంలో అతను పొరపాటున, ఎంత ఇబ్బందినైనా నేను అనుభవిస్తాను కానీ నేను కష్టపడి కట్టుకున్న ఇల్లు, ఈ కట్టుకున్నటువంటి బంగ్లా, దీన్ని నేను పొరపాటున అమ్మనని అతను కరాఖండికి చెప్పి ఆ మాట మీద నిలబడి ఎన్ని ఇబ్బందులైనా పడుతున్నాడు. ఎంతోమందిని ఆర్థిక సహాయం అడుగుతున్నాడు, కానీ వచ్చిన వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఇంటిని ఇస్తావా, డబ్బులు ఇస్తావా అంటున్నారు, కానీ అతను ఇవ్వను అంటున్నాడు. అలాంటి సందర్భంలో ఒక అతను మాత్రం ఎదురయ్యి అంటాడు, నీ ఇంటిని నాకు ఇవ్వద్దు కానీ నేను నీకు డబ్బులు ఇస్తానన్నాడు. సంతోషపడ్డాడు. ఎలా ఇస్తావంటే, నీ ఇంట్లో నాకు ఒక చిన్న స్థానం ఇవ్వమన్నాడు. ఎలాంటి స్థానమో తెలుసా? హల్లెలూయా చెప్పండి మెలుకు కూడా. ఎలాంటి స్థానం అంటే, నీ ఇంట్లో మేకు కొట్టడానికి నాకు గనక స్థలం ఇస్తే నీకు నేను 8 లక్షల రూపాయలు ఇస్తానన్నాడు. ఏమన్నాడు? మేకు కొట్టడం ఆడనుకున్నాడు. మొత్తాన్ని నేను ఎన్నాళ్ళు ఎదురు చూసినందుకు ఓ ఎర్రోడు దొరికాడు నాకు అనుకొని, మేకు కొట్టడానికి ఏంటి, నేను విన్న మాట వాస్తవమేనంటే నువ్వు విన్నది వాస్తవమే, నేను చెప్పింది కూడా అదే. మేకు కొట్టే స్థలం నాకు ఇస్తే, మేకు కొట్టడానికి ఎంత ప్లేస్ పట్టింది, మేకు కొట్టడానికి నువ్వు స్థానం ఇస్తే నీకు 8 లక్షలు నేను ఇస్తాను. అయితే దాన్ని బాండ్ రాసుకుందాం, మీరు మేకు కొడతాను, ఆ ప్లేస్ మాత్రం నాదే, దానికి నేను ఏదైనా తగిలిస్తాను, నువ్వు మాత్రం అడగడానికి వీల్లేదు అని చెప్తే సరేనని చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య పిల్లలకి చెప్పి పగలబడిన అవుతున్నాడు. ఎవరో పిచ్చోడు దొరికాడు. దేవుడు మొత్తానికి మేకెంత, ధనభాగ్యం ఎంత, మేకు కొడితే 8 లక్షలు ఇస్తారని వచ్చారంటే సరే వాళ్ళు కూడా ఉత్సాహంగా అంగీకరించారు. ఆ రోజు అయిపోయింది. నెక్స్ట్ డే నా క్లయింట్ ఒక ఆయన వస్తాడు, అక్కడ మేకు కొడతాడు అన్నాడు కదా. అలాగే తర్వాత రోజు ఒక ఆయన రావడం, మేకు కొట్టడం జరిగింది. మేకే కదా అని నవ్వుకున్నాడు. తర్వాత మేకు కొట్టినోడు ఏం చేశాడంటే, తర్వాత రోజు వచ్చి, ఎందుకంటే వాడిది ఆ స్థానం అక్కడ ఇచ్చాడు, ఇల్లు తనదే, కానీ వాడు వస్తున్నాడు వెళ్తున్నాడు, వచ్చి ఏం చేశాడు, మేకు కొట్టిన దానికి ఒక పెద్ద క్యారీ బ్యాగ్ తగిలిచ్చేసి, పెద్ద క్యారీ బ్యాగ్ ఒకటి పెద్దది తగిలిచ్చేసి వెళ్ళిపోయారు. మనోడికి ఆత్రం ఎక్కువగా ఏందా అని చెప్పేసి పై దాన్ని అంతా చీల్చి చూశాడు. తెరా చూస్తే లోపల ఏమన్నాయి అంటే, చచ్చిపోయిన ఎలుకలు, చచ్చిపోయిన జంతువులు, రకరకాలైనటువంటివన్నీ కూడా దానిలో ఉండి భయంకరమైన వాసన కొడుతూ ఉంది. చూడడానికి అసహ్యంగా ఉంది. ఒక రోజు గడిచిన తర్వాత అసలు అది ఎంత వాసన అంటే అసలు పీనుగు వాసన వచ్చేస్తుందండి, భయంకరమైన వాసన వస్తుంది. ఫోన్ చేశాడు పెద్ద అథారిటీకి, ఇల్లు ఎవరిది ఇంది కదా, అందుకని ఫోన్ చేసి
ఏం మనిషి, ఇంట్లో పిల్లలు భార్య అల్లాడిపోతున్నాం మేమంతా కూడా, భయంకరమైన వాసన ఉండలేకపోతున్నాం, నేను మేగొట్టడానికి నీకు అవకాశం ఇచ్చాను అనుకో, ఇక్కడ ఇలాంటివి తగిలిస్తారా అని పెద్ద అథారిటీకి ఫోన్ చేస్తా. ఆయన అన్నాడు, నువ్వు బాండ్ రాసావు మర్చిపోయావా, మేకు స్థానం నాది, దీనికి నేను ఏదైనా తగిలిస్తానని ముందే నేను నీకు చెప్పాను, కాబట్టి నువ్వు మాట్లాడడానికి వెళ్ళలేదంటే చచ్చినట్టు మౌనంగా ఉన్నాడు. ఎంతవరకు మౌనంగా ఉంటాడు? లోపల ఉండలేని పరిస్థితి, భరించలేకపోతున్నాడు. బాండేమో అక్కడ రాసుంది, బంగ్లా ఇందే కావచ్చు, మేకు ఎవరిది? 8 లక్షలు ఇచ్చినోడిది. కాబట్టి చూశాడు. ఆఖరికి ఒక రోజు గడిచిన 2 రోజులు గడిచింది, భయంకరమైన వాసన. ఇక బయటికి వెళ్ళిపోయి షెడ్లో ఉన్నారు. షెడ్లో ఉన్న తర్వాత వాసన భరించలేడు, ఎంతకాలం షెడ్లో ఉంటాడు. ఆఖరికి ఇతనే ఇల్లు అమ్మడానికి చూశాడు, బంగ్లానే అమ్మేసేద్దామనే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో ఏమైంది? ఎవరు కొంటారు? ఎవరు కొనట్ల. ఆ వాసనకి ఈయనే ఉండకపోతే ఎవరు ఉంటారు? ఆఖరికి మేకి ఇచ్చినోడే వచ్చి బంగ్లా కొనుక్కోవడం జరిగింది. కాబట్టి ఈ ఉదయకాలపు వేళ ఈ మాటను బట్టి మనం గమనించాల్సింది, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా చాలా చిన్న స్థానమే మనం సాతానుగాడికి మనం ఇస్తాం. మనం అనుకుంటాం చిన్నదే కదా, ఉదయకాలం ఎన్నైనా చెప్పొచ్చు ఈ మాటను బట్టి, చిన్నదే కదా అని. ఆ రోజున చిన్న పక్షుల్ని తోలిన అబ్రహాము వలె, విడిచిపెట్టిన అబ్రహాము వలె అన్ని పెద్దవి మనం పెద్ద వాటిని ఏమి అప్పగించాం, పెద్దవి అన్నీ దేవునికి ఇచ్చేశాడు. కానీ చిన్నవి కదా అని జాలిపడి అబ్రహాము వదిలిపెడితే ఆ చిన్నవే వచ్చి ఆ దహన బలి మీద వాలుతూ ఉన్నప్పుడు ఆ పక్షులను తోలుకుంటూ కూర్చున్న అబ్రహాము జీవితంలో కునుకుపాటు వచ్చింది. దేవుడు వచ్చాడు అంటాడు కదా, నేను చేయమన్నది ప్రకారంగా నువ్వు చేయలే, నేను వచ్చినప్పుడు నువ్వు నిద్రపోయావు, అందుకే మందిరంలో నిద్రపోకూడదు, ప్రార్థనలో నిద్రపోకూడదు అని చెప్పి నిద్రపోయావు కనుక నువ్వు బాగానే ఉంటావు, నీ బిడ్డ బాగానే ఉంటాడు. కానీ నీ యొక్క తరువాతి తరాల్లో ఉన్నాయి చూసావా, 430 సంవత్సరాలు పడరాని బాధలు పడితే బానిసత్వం బ్రతుకులోనికి వెళ్ళిపోతారని చిన్న దాని వల్లే అబ్రహాము చిన్న నిద్ర వల్లే 430 సంవత్సరాల నరకాన్ని వాళ్ళంతా అనుభవించడం జరిగింది. కనుక ఉదయకాలపు వేళ దేవుడు అంటున్నాడు, ఉదయకాలం మనతో కూడా మాట్లాడుతున్నాడు, అపవాదికి మీరు చోటిచ్చారా? వాడు ఏం చేస్తాడు? ఆ చిన్న చోటే, ఎంత చిన్న చోటు, చిన్న మేకే ఏం చేసింది? సమస్తాన్ని అమ్ముకునే విధంగా, మొత్తాన్ని కోల్పోయే విధంగా. ఎంత తెలివైన వాడంటే సాతానుగాడు, వాడు చాలా తెలివైనవాడు. ఎంతటి తెలివి! బంగ్లాని ఒక గది అడగల, మెయిన్ హాల్లో చిన్న మేకు కొట్టడానికి అవకాశం అడిగిన వాడు ఎంత దానికి ఆలోచించాడో, ఎంత దానికి వాడు వల వేశాడో చూడండి. కనుక ఈ ఉదయకాలపు వేళ మన వ్యక్తిగత జీవితాలలో కూడా ఈ సంవత్సర కాలంలో నాకెదురైన ప్రతి శోధన ఎందువల్ల కలుగుతూ వచ్చింది అని నువ్వు వివేచించుకోగలిగితే, ఎక్కడైనా నువ్వు అపవాదికి చోటిచ్చావా, అపవాది ఆలోచనలకి, అపవాదికి సంబంధించిన ఏ సొత్తైనా నీ వ్యక్తిగత జీవితంలో రావడానికి నీవే చోటిచ్చావేమో. పెద్ద చోటేం లేదు, చాలా చిన్నదే ఏదో ఇచ్చావు, సాతానుగాడికి అవకాశం ఇచ్చావు, చిన్న స్థానం నువ్వే పిలిచి నీ ఇంట్లో అప్పగించావు, నీ హృదయంలోనికి, నీ ఇంటిలోనికి వాడికి స్థానం ఇచ్చావు, నీ వ్యాపారంలోనికి, నీ చేతి పనుల్లోనికి వాడికి అవకాశం ఇచ్చావు, నీ బిడ్డల జీవితంలోనికి. చిన్నదే కదా, ఏముందిలే, చిన్నపిల్లలు కదా, చిన్నోళ్ళు కదా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అనుభవిస్తారు అన్నట్లుగా మనమే వాళ్ళ జీవితాల్లోకి చిన్న వాటిని అనుమతించేవేమో. మన యజమానులు కావచ్చు, బిడ్డలు కావచ్చు, నీ యొక్క కుటుంబ వ్యవస్థలో దేనిలోనైనా నువ్వు చోటిచ్చి ఉండుంటే, అందుకే వాడు ఈ రోజున నేను ముప్పతిప్పలు పెడుతున్నాడు. నీ జీవితంలో ఈ రోజున అనేకమైన శోధనలు కలగడానికి గల కారణం ఏంటో పరిశుద్ధాత్ముడు సెలవిచ్చుండగా వివేచించుకో, మోకరించి ప్రార్థన చేసుకో. ఇది దినమంతా కూడా వివేచించుకొని ఎక్కడ అపవాదికి నువ్వు స్థానం ఇచ్చావో దాన్ని నువ్వు తీసివేయగలిగితే, ఆ వ్యక్తి తీసివేసుకోవడానికి అవకాశం లేదు, కానీ పరిశుద్ధాత్ముడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఆ చోటును నువ్వు తీసివేయగలిగితే పరిశుద్ధాత్ముడు నింపబడతాడు. మోకరించి ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని, ఇకనైనా ఈ మాటను బట్టి భయపడి లోబడి, అయ్యా చిన్న స్థానాన్ని నేను ఇచ్చానయ్యా, ప్రార్థన లేమి కావచ్చు, నోటి మాటల్లో దోషం కావచ్చు, అలాగునే కంటి చూపుతో చిన్నదే కదా ఇది కూడా ఈ దేవుడికి క్షమించలేడా అని అనుకొని నువ్వు దేనికి స్థానం ఇచ్చావో తెలీదు. అపవాది నీకు కలిగిన విలువైన వాటన్నిటినీ దొంగిలించేశాడు. నీ వద్ద నుండి సంతోషం కోల్పోయావు, నువ్వు నీ ఆరోగ్యం కోల్పోయావు,
నీ ఇంటిలో సమాధానం కోల్పోయావు, సమస్తాన్ని కోల్పోయావు కనుక చిన్న స్థానమే ఏది ఇచ్చావో దానిని తీసివేయగలిగితే, ఆ స్థానాన్ని నువ్వు దేవునికి ఇవ్వగలిగితే దేవుని దేవుని యొక్క కృపకు నువ్వు పాత్రురాలిగా మార్చబడతావు. పరిశుద్ధ ప్రేమాస్వరూపి నిత్య ఆశ్రయదుర్గమ్మ, ఈ ఉదయకాలపు వేళ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ మాటను బట్టి నాయన, ఈ వాక్యానికి ప్రతి ఒక్కరూ లోబడే విధంగా ఈ వాక్యాన్ని వింటున్న వారి వ్యక్తిగత జీవితాలలో ఈ మాటలు అక్షరాల ప్రభావ ఫలించే విధంగా తండ్రి, ఈ వాక్యానికి లోబడే విధంగా సహాయం చేయండి నాయన. ఈ సంవత్సరాంతంలోనికి మేము వచ్చాము, నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతూ ఉన్నాం. మా వ్యక్తిగత జీవితాలలో నా తండ్రి నిజంగా ఎదురైనటువంటి ప్రతి శోధనని, సంవత్సర కాలంలో ఎందుకు మా జీవితాల్లో శోధనలు ప్రవేశించినాయో మీరు మాకు తెలియచేశారయ్యా. నిజముగా తండ్రి మా కళ్ళని మీరు తెరిపించారు. నిజమే, అపవాదికి మేము చోటిచ్చిన అనుభవాలయ్యా చాలా చిన్నదే కదా అని మేము జాలి తలచినటువంటి వాటిని బట్టి మా జీవితాల్లో భయంకరమైనటువంటి అనుభవాలు చోటు చేసుకుని అయ్యా. ఇదిగో ఇవదే కాలాన్ని మమ్మల్ని మేము సరి చేసుకోగలిగితే మా జీవితాలు నూతన పరచబడతాయి, నీ కృపతో నింపబడతాయి అని మీరు సెలవిచ్చి ఉండగా నాయన, ప్రతి వారి మాటలకు లోబడే విధంగా అయ్యా చిన్నదే అయినటువంటి నీకిష్టం కానీ ప్రతి దానిని కూడా మేము తీసివేసుకున్నట్టు కావలసిన కృపనివ్వండి నాయన. నిశ్చయంగా ఉదయ కాలమున ప్రభా పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. ఈ దినపు మెండైన దీవెన వర్షముతో ప్రతి వారిని మీరు తడిపి క్షేమంతో నింపి సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయముగా ఈ దినమంతా మీకు తోడై ఉండి అపవాది ఆటంకాలన్నిటిలో నుంచి నా దేవుడు మిమ్మల్ని విడిపించి రక్షించి కాపాడి దీవించునుగాక. ఆమేన్.